అలాగే కన్సిడర్ y2 ఈజ్ ఈక్వల్ టు sin x to the power of cos x. Now consider y2 is equal to sin x to the power of cos x. అంతేనా? sin x to the power of cos x. ఇందాకట్లాగే మళ్ళీ అప్లయింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్. applying log on both sides. applying log on both sides ఏమవుతుంది? log y2 is equal to log sin x whole power log x. అంటే log 2 is equal to పవర్ ఇటువైపు వచ్చేస్తుంది, log x into log of sin x. log y2 కి differentiating on both sides, differentiating both sides. differentiating on both sides చేస్తే ఏమవుతుంది? log y2 కి డిఫరెన్షియేషన్ అంతా 1/y2 into dy2 by dx is equal to first log x కి డిఫరెన్షియేషన్ 1x, second function as it is log of sin x plus first function as it is అంటే log x, సెకండ్ ఫంక్షన్ డిఫరెన్షియేషన్ log x అంటే 1/x, ఇక్కడ s బదులుగా sin x ఉంది కాబట్టి 1/sin x ఇంటూ sin x డిఫరెన్షియేషన్ బై చైన్ రూల్ cos x. ఇప్పుడు y2 ఇటువైపు తీసుకొచ్చైతే y2 ఇంటూ log of sin x by x plus log x into cot x. cos x by sin x ఎంత? cot x. y2 అంటే ఎంత అనుకున్నాం? sin x to the power of cos x అనుకున్నాం. ఓకేనా? ఇదేమవుతుంది? log of sin x by x plus log x into cot x. ఇది ఈక్వేషన్ నెంబర్ 3. therefore dy2 by dx is equal to. ఇప్పుడు సబ్స్టిట్యూటింగ్ 2 and 3 ఇన్ ఈక్వేషన్ 1. సబ్స్టిట్యూటింగ్ 2 and 3 ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1లో మనం సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, ఏమవుతుంది? సబ్స్టిట్యూట్ చేస్తే dy by dx is equal to dy1 by dx plus dy2 by dx. ఇదే కదా ఈక్వేషన్ నెంబర్ 1. dy1 by dx ఎంత వచ్చింది మనకి? dy1 by dx x to the power of tan x, x to the power of tan x into log x secant square x tan x by x. log x secant square x plus tan x by x plus dy2 ఎంత వచ్చింది మనకి? dy2 by dx ఎంత వచ్చింది? sin x to the power of cos x log of sin x by x plus log x cot x. log x cot x. therefore dy by dx is equal. this is the answer. ఓకేనా? ఇది థర్డ్ క్వశ్చన్. యాక్చువల్గా ఇంత ప్రాసెస్ దీనికి ఇదేంటంటే కొంచెం ప్రాబ్లమేటిక్గా ఉందనుకోండి. సెకండ్ మెథడ్ కూడా చేయొచ్చు. యాక్చువల్గా మీకు అర్థమవుతుందో లేదో చూడండి, ఏది ఈజీగా అయితే అది మరి చేసుకోండి. సెకండ్ మెథడ్ ఇచ్చిన క్వశ్చన్ ఏంటి మనకి? y ఈజ్ ఈక్వల్ టు x to the power of tan x plus
sin x to the power of cos x. ఇది dy by dx ఫైండ్ అవుట్ చేయమన్నాడు. dy by dx ఫైండ్ చేయమన్నాడు. ఓకేనా. ఇలాగా మనకి వేరియబుల్ పవర్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఒకసారి దీన్ని ఈ బేస్ ఉంది కదా, బేస్ని కాన్స్టెంట్ కింద ట్రీట్ చేయొచ్చు. అంటే ఒకసారి కాన్స్టెంట్ కిందన ఒకసారి వేరియబుల్ కింద తీసుకుంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇది మొత్తం కాన్స్టెంట్ అంటే ఒకసారి ఏ టు ద పవర్ ఆఫ్ ఎక్స్ లాగా, రెండోసారి ప్లస్ ఒకసారి ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ లాగా, ఒకసారి ఈ బేస్ని కాన్స్టెంట్ అనుకుని ప్లస్ ఇంకోసారి పవర్ని ఎన్ అనుకొని డిఫరెన్షియేట్ చేసామనుకోండి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అంటే ఏంటి, ఎక్స్ టు ది పవర్ ఆఫ్ tan x మనం ఈ విధంగా డిఫరెన్షియేట్ చేయొచ్చు, dy by dx ఆఫ్ ఇది కాన్స్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇది చూడండి, ఏ పవర్కి ఎక్స్కి ఎంత, ఏ పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ ఏ, అంతేనా. అలాగే dy by dx ఆఫ్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్కి ఫార్ములా ఎంత, n x టు ది పవర్ ఆఫ్ n మైనస్ 1, అంతేనా. ఈ రెండు ఫార్ములాస్. అంటే ఒకసారి దీన్ని ఏ టు ద పవర్ ఆఫ్ ఎక్స్ లాగా తీసుకొని డిఫరెన్షియేట్ చేసి, అంటే ఈ విధంగా డిఫరెంట్ చేసి, ఒకసారి ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ లాగా అంటే ఈ విధంగా డిఫరెన్షియేట్ చేసి ఈ రెండింటిని ప్లస్ యాడ్ చేస్తే, అలాగే దీన్ని కూడా సేమ్ ఒకసారి ఈ విధంగా ఏ టు ద పవర్ ఆఫ్ ఎక్స్ లాగా ఒకసారి ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ లాగా డిఫరెన్షియేట్ చేస్తే సింపుల్గా డైరెక్ట్గా వచ్చేస్తుంది మనకి. ఈ లాగ్ వాగులు అప్లై చేయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఓకేనా. అది ఏ విధంగా చూడండి, డైరెక్ట్గా నేను చేసి చూపిస్తాను, మీకు అర్థమైతే వెల్ అండ్ గుడ్, లేదంటే మీకు ఫస్ట్ మెథడ్లోనే చేసుకోండి. డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్ ఆన్సర్ విల్ బి ద సేమ్, ఖచ్చితంగా ఒకటే ఆన్సర్ వస్తుంది. డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది, ఇది dy by dx ఈజ్ ఈక్వల్ టు, దీన్ని డిఫరెన్షియేట్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి, ఎక్స్ టు ది పవర్ ఆఫ్ tan xని ఒకసారి ఏ పవర్ ఎక్స్ లాగా డిఫరెన్షియేట్ చేయాలి. ఏ పవర్ ఎక్స్ లాగా డిఫరెన్షియేట్ చేయాలంటే ఏ పవర్ ఎక్స్, ఇక్కడ ఏ అంటే ఇది అనుకున్నాం, అంటే ఎక్స్ టు ది పవర్ ఆఫ్ tan x ఏ పవర్ ఎక్స్ ఏ టు ద పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ లాగ్ ఏ అంటే లాగ్, ఇది ఏ అనుకున్నాం కాబట్టి ఇది ఇక్కడ లాగ్ ఏ అంటే లాగ్ ఎక్స్, దీని ఏ అనుకున్నాం కదా, ఇదిగో దీన్ని బట్టి. అలాగే ఒకసారి ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ లాగా అంటే దీన్ని ఎన్ అనుకుంటున్నాం, అంటే ఎన్ అంటే ఎన్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ అంటే ఇది tan x కదా, tan x ఇంటూ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1 అంటే tan x మైనస్ 1. ఈ విధంగా దీన్ని డిఫరెన్షియేట్ చేసాం. అలాగా దీన్ని ఏ టు ద పవర్ ఆఫ్ ఎక్స్ అంటే ఏ టు ద పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ లాగ్ ఏ అంటే sin x టు ది పవర్ ఆఫ్ కాస్ ఎక్స్ ఇంటూ లాగ్ ఏ అంటే ఏమనుకున్నాం sin x కదా, లాగ్ ఆఫ్ sin x ప్లస్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ లాగా, ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ అంటే ఎన్ పవర్లోకి వచ్చేస్తుంది కదా, పవర్ అది ఎక్కడికి వచ్చేస్తుంది, కాస్ ఎక్స్ ఇంటూ sin x టు ది పవర్ ఆఫ్ కాస్ ఎక్స్ మైనస్ 1. ఈ విధంగా ఒకసారి ఈ ఫంక్షన్ని ఏ పవర్ ఎక్స్ లాగా తీసుకొని డిఫరెన్షియేట్ చేసాం, ఒకసారి ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ లాగా తీసుకొని డిఫరెన్షియేట్ చేసాం. డిఫరెన్షియేట్ చేస్తే ఇక్కడ ఏమవుతుంది, ఎక్స్ టు ది పవర్ ఆఫ్ tan x ఇంటూ డిఫరెన్షియేట్ చేసాం. ఓకేనా. ఇప్పుడు ఇది ఎక్స్ టు ది పవర్ ఆఫ్ tan x ఇంటూ లాగ్ ఎక్స్ ప్లస్ దీన్ని tan x ఇంటూ tan x టు ది పవర్ ఆఫ్ tan x బై ఎక్స్ టు ది పవర్ ఆఫ్ tan x మైనస్ 1 ఎలా రాయొచ్చు, ఎక్స్ టు ది పవర్ ఆఫ్ tan x బై ఎక్స్ కింద రాయొచ్చు. అంతేగాని బై ఎక్స్ వస్తే ఎక్స్ పవర్కి వెళ్తే మైనస్ 1 అవుతుంది కదా. అలాగే ప్లస్ sin x టు ది పవర్ ఆఫ్ కాస్ ఎక్స్ ఇంటూ లాగ్ ఆఫ్ sin x ప్లస్ కాస్ ఎక్స్ ఇంటూ ఇక్కడ ఒక చిన్న పొరపాటు చేసాం మనం, ఇక్కడ చిన్న పొరపాటు చేసాం, ఒక్క నిమిషం.
చైన్ రూల్ చేయాలి కదా, మరి చైన్ రూల్ ప్రకారం చేయాలి. ఫస్ట్ ఫంక్షన్ మనం డిఫరెన్షియేట్ చేద్దాం. ఫస్ట్ ఫంక్షన్ డిఫరెన్షియేట్ చేయాలంటే దీన్ని డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ dy/dx ఈక్వల్ డీని డిఫరెన్షియేట్ చేద్దాం. డీని డిఫరెన్షియేట్ చేయాలంటే దీన్ని కాన్స్టెంట్ అనుకున్నాం, ఏ పవర్ ఎక్స్ అనుకొని దీన్ని డిఫరెన్షియేట్ చేస్తున్నాం. అర్థమైందా? అంటే ఏ పవర్ ఎక్స్ అంటే ఏ పవర్ ఎక్స్ ఇంటూ అంటే ఎక్స్ టు ది పవర్ ఆఫ్ tan x ఇంటూ లాగ్ ఏ అంటే ఎంత అనుకున్నాం, లాగ్ ఎక్స్. ఇక్కడ ఎక్స్ దీన్ని వేరియబుల్ కదా, దీన్ని కూడా డిఫరెన్షియేట్ చేయాలి కదా. దీన్ని డిఫరెన్షియేట్ చేయాలంటే సీకెండ్ స్క్వేర్ tan xకి డిఫరెన్షియేషన్ ఎంత, సీకెండ్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ లాగా డిఫరెన్షియేట్ చేయాలి. ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ లాగా డిఫరెన్షియేట్ చేయాలంటే ఎన్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ n-1 అంటే ఎన్ అంటే tan x, ఎన్ ఇంటూ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ టు ది పవర్ ఆఫ్ tan x - 1. ఇక్కడ ఎక్స్ అంటే ఇది ఎక్స్ అనుకున్నాం కాబట్టి దీని వేరియబుల్, దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే 1 అవుతుంది కాబట్టి దీన్ని చేయాల్సిన అవసరం లేదు ఇంకా. నెక్స్ట్ సైన్ టు ద పవర్ ఆఫ్ కాస్, సైన్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ కాస్ ఎక్స్ని ఒకసారి ఏ పవర్ ఎక్స్ లాగా అనుకుందాం. అంటే సైన్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ కాస్ ఎక్స్ ఏ టు ద పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ లాగ్ ఏ. దీన్ని ఏమనుకున్నాం ఫస్ట్ అంటే లాగ్ ఏ అంటే లాగ్ సైన్ ఎక్స్ ప్లస్ ఇప్పుడు ఎక్స్, దీన్ని ఎక్స్ అనుకోండి, దీన్ని ఎన్ అనుకోండి. ఎన్ అనుకుంటే ఎంత అవుతుంది, కాస్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ కాస్ ఎక్స్ -1 ఇంటూ మరి సైన్ ఎక్స్ని ఇది ఎక్స్ అనుకున్నప్పుడు ఇది వేరియబుల్ అవుతుంది కదా, దీన్ని కూడా డిఫరెన్షియేట్ చేయాలి. దీన్ని డిఫరెన్షియేట్ చేయాలంటే ఏమవుతుంది, సైన్ ఎక్స్ డిఫరెన్షియేషన్ ఎంత, కాస్ ఎక్స్. ఇది ఫైనల్గా మనం డిఫరెన్షియేషన్ కొంచెం జాగ్రత్తగా చేయాలి. అది ఇలా చేయగలిగితే సింపుల్ 3-4 స్టెప్స్లో అయిపోతుంది సమ్. ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఏమవుతుంది, ఎక్స్ టు ది పవర్ ఆఫ్ tan x ఇంటూ లాగ్ ఎక్స్ ఇంటూ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ tan x ఇంటూ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ tan x -1 ఉంది కదా, దీన్ని బై ఎక్స్ కింద రాయచ్చా, దీన్ని బైకి తీసుకెళ్తే -1 కదా అవుతుంది, ప్లస్ సైన్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ కాస్ ఎక్స్ log of sin x plus cos x into sin x to the power of cos x by sin x into ఇక్కడ cos x. ఈ కాస్ ఎక్స్ ఉంది కదా, కాస్ ఎక్స్ దీన్ని డిఫరెన్షియేట్ చేసినప్పుడు ఏముంది, దీన్ని సైన్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ కాస్ ఎక్స్ -1 కింద బై -x కింద రాసాం. ఓకేనా? ఇక్కడ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ tan x ఉంది, ఇక్కడ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ tan x ఉంది. కామన్ తీసేచ్చా, కామన్ తీసేచ్చు. ఎక్స్ టు ది పవర్ ఆఫ్ tan x కామన్ తీసేస్తే ఇక్కడ ఏమవుతుంది, సీకెండ్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ ప్లస్ tan x బై ఎక్స్ మిగులుతుంది. ఇక్కడ tan x బై ఎక్స్ ప్లస్ ఇక్కడ సైన్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ కాస్ ఎక్స్ ఉంది, ఇక్కడ సైన్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ కాస్ ఎక్స్ ఉంది. కామన్ తీసేయండి, కామన్ తీసేస్తే సైన్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ కాస్ ఎక్స్, ఇక్కడ ఏం మిగులుతుంది మనకి, లాగ్ ఆఫ్ సైన్ ఎక్స్ ప్లస్ ఇక్కడ ఏం మిగులుతుంది, సైన్ ఎక్స్ టు ది పవర్ కాస్ ఎక్స్ పైకి వెళ్ళిపోతే కాస్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ ఎంత, కాట్ ఎక్స్. ఇదే dy బై dx, దేర్ఫోర్ dy బై dx ఈజ్ ఈక్వల్ టు ఇదే ఆన్సర్. కావాలంటే చూసుకోండి, మీకు యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది, యాజ్ ఇట్ ఈజ్ వచ్చేస్తుంది. అర్థంగా tan x బై ఎక్స్ ప్లస్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ లాగ్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ కాస్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్. ఓకే, కాస్ ఎక్స్కి డిఫరెంటియేషన్, సైన్ ఎక్స్కి కాస్ ఎక్స్కి డిఫరెంటియేషన్.
ఓకే, దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. ఓకేనా.